ఇలా లేడీ పెళ్లి చేసుకోవడం వల్లే మధ్యాహ్నం సనత్ నగర్ ఎండ ఉంది, బంజారా హిల్స్ వర్షం పడుతుంది. నాకు అర్థం కాలేదు సార్. పెళ్లి చేసుకోవడంలో తప్పలేదు, సంసారం చేసుకోవడంలో తప్పలేదు. ఆడవాళ్ళు కూడా సెక్స్ చేసుకుంటారు. హలో, సో ఈ అఘోరి గురించి ఏం చెప్తారు? నిన్న ఫస్ట్ భార్య అని చెప్పి ఒక ఆమె వచ్చింది, ఈరోజు మళ్ళీ ఆ వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టున్నాడు. ఏం చెప్తారు దాని గురించి? ఆమె అసలు అఘోరి అనే కాదు. అఘోరి వ్యవస్థ గురించి అందరూ తెలుసు కదా. వాళ్ళు జనాల మధ్యలోకి రారు, వస్త్రాలు ధరించరు, సెల్ ఫోన్లు వాడరు, లిప్స్టిక్లు వాడరు, సిగరెట్లు వాడరు, కార్లలో తిరగరు. ఆమె అంతా ఫేక్. ఈ మధ్యకాలంలో ఆమె చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఏదో యోని పూజ చేస్తాను, మీకు గర్భం వస్తుంది అని చెప్పేసి ఒకరి దగ్గర 10 లక్షలు కాజేసిందంట. వాళ్ళు ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు, మొక్కిల అనే ఏరియాలో. ఆ తర్వాత ఇంకొక ఆమె రాధా అనే ఆమె నన్ను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు జనవరి 1వ తారీఖున 2025లోనే ఆమె వచ్చింది. ఇప్పుడు వర్షిణితో మొన్న మధ్యప్రదేశ్లో వివాహం చేసుకున్నట్టు వీడియోస్ వస్తున్నాయి. మంచిదే వివాహం. ఇప్పుడు తను మగాడుగా పుట్టాడు, బాయ్గా, శ్రీనివాస్గా. తనకు ఆ రూపం ఇష్టం లేదు, ఆపరేషన్ చేసుకున్నాడు. ఓకే, దట్ ఈస్ హిస్ చాయిస్. ఒక అమ్మాయిలా మారిపోయాడు. ఇప్పుడు వర్షిణి చేసుకున్నాడు, అది కూడా తప్పని నన్ను. ఎందుకంటే లెస్బియన్స్ కూడా పెళ్లి చేసుకుంటారు కదా, అమ్మాయిలు చేసుకుంటారు. ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత పెళ్లి చేసుకుని అంటే దానికి ఏమై ఉంటుంది, రీజన్ ఏమై ఉంటుంది? పెళ్లి చేసుకోవడంలో తప్పలేదు, సంసారం చేసుకోవడంలో తప్పలేదు. ఆడవాళ్ళు కూడా సెక్స్ చేసుకుంటారు. లెస్బియన్స్ మతమాచర్యాలకు దూరంగా ఉంటారు కదా. ఈ స్టార్టింగ్లో ఏం చెప్పాను అసలు నేను? ఆమె అసలు అఘోరియే కాదని చెప్పాను కదా, ఫేక్ అది. అఘోరీలు అంటే ఏంటి? శివభక్తులు. వాళ్ళ యొక్క లింగాన్ని శివుడికి అంకితం ఇచ్చేస్తారు, కట్ చేసుకుంటారు. తర్వాత ఇంకా శివుడి ధ్యానంలోనే ఉంటారు. వాళ్ళు మళ్ళాగా చపాతీలు, పూరీలు, చికెన్ బిర్యానీ తింటారు. వాళ్ళు ఏంటంటే శవాలు తింటుంటారు. అదంతా మనకు తెలిసిందే కదా. వాళ్ళు నిజమైన అఘోరీలు అనమాట, వాళ్ళు నిజమైన నాగసాధువులు. ఇవంతా ఫేకు. సెలబ్రేట్ అవుదామని పబ్లిక్లోకి వచ్చి అలాగే మీ క్షుద్ర పూజలు చేస్తాను, మీ అబ్బాయిలు మీ అమెరికాలో ఉద్యోగం వస్తుంది, లేకపోతే మీ అమ్మాయికి సింగపూర్ నుండి ఒక సంబంధం వస్తుంది, లేకపోతే మీరు ఇల్లు కట్టించుకుంటారు, లేకపోతే మీరు అది ఇస్తాను ఇది ఇస్తానని మాయ మాటలు చెప్పి డబ్బులు గుంజుగా ఉంటుంది అనమాట. ఆ డబ్బులతో ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ అమ్మాయిల్ని కూడా అలాంటి పూజల కోసం వాడుకోవడానికి పెళ్లి చేసుకుంటుంది, లేకపోతే వాళ్ళని వశపరుచుకుంటుంది అని కూడా కొందరు అంటున్నారు. మరి ఏం చేస్తుందో వాళ్ళకి వశీకరణం చేసి వాళ్ళని ఎక్కడ దుబాయ్లో సింగపూర్లో అమ్మేస్తుంది అంటే నాకు డౌటే. ఆల్రెడీ 2-3 పెళ్లి చేసుకున్నట్టు మనకి వీడియోస్ వస్తున్నాయి కదా. సో అదే చేయొచ్చు మేబీ. సో ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇట్లాంటి వాళ్ళని? ఇట్లా నగ్నంగా రోడ్ల మీద తిరిగి జనాలు ఇంత డిస్టర్బ్ చేస్తుంది వాళ్ళని అలా చూస్తూ ఊరుకుంటుంది ఎందుకు ఈ ప్రభుత్వం? తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఆంధ్ర గవర్నమెంట్ కావచ్చు, కర్ణాటక గవర్నమెంట్ కావచ్చు, తక్షణమే ఆమెను అరెస్ట్ చేసి లోపల వేయాలన్నమాట. ఎందుకంటే పబ్లిక్కి చాలా డిస్టర్బెన్స్ అనమాట ఈమె అఘోర్యం. పోలీసుల మీద కూడా బాగా పోలీసులు కూడా పచ్చిబూతులు తిడుతుంది. అసలు పోలీసులు అంటే అసలు ఒక విధంగా దేవులతో సమానం. పోలీసులు లేకపోతే మనం ఈరోజు మన ఇంట్లో అంత సేఫ్గా పండుకోలేము నైట్ టైం. ఏ పాకిస్తాన్ వాళ్ళు, ఏ చైనా వాళ్ళు వచ్చి మనల్ని లేపేస్తారు. వాళ్ళు భారతదేశాన్ని అంత చక్కగా కాపాడుతున్నారు, భద్రత ఇస్తున్నారు మనకి పోలీసులు. వాళ్ళే పచ్చిబూతులు తిడుతుంది. ఎవరు ఏమైనా భయపడుతున్నారేమో, ఏమైనా శాపనార్థాలు పెడుతుందేమో అని. ఎవరు ఏమనడం లేదు. నాకైతే మాత్రం చాలా షాకింగ్గా ఉంది. తన మీద ఎవరో ఒక మహిళ కంప్లైంట్ చేసిందంట కదా, 10 లక్షలు తీసుకుందని. ఇప్పటికైనా యాక్షన్ తీసుకొని ఆమెను లోపలేస్తారని నేనైతే భావిస్తున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు అఘోరి అంటున్నారు కదా, ఇప్పుడు ఎంతమందిని మోసం చేస్తాడో కదా. తను అయితే ఆడ కాదు, మగే అనుకుంటా. మగే. మరి అఘోరి పెళ్లి జరిగింది కదా, దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అఘోరి నేను ఒకప్పుడు మంచోడు అనేసి అనుకున్నా, కానీ ఇప్పుడు వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా, మగాడే. బాధ ఏం లేదు, నాకెందుకు బాధ, నాకేం లేదు. కానీ ఫస్ట్ అమ్మాయిని చేసుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు సెకండ్, థర్డ్, ఎంతమందిని అలా చేసుకుని మోసం చేస్తాడు. మనందరికీ అమ్మాయి బాధపడుతున్నారు, ఎందుకంటే ఒక అమ్మాయి దొరక కల్లాడిపోతుంటే వీళ్ళు వచ్చి ఒకరి మీద ఒకరు పడి చేసుకుంటారు. ఇప్పుడు అఘోరి అంటున్నారు కదా, ఇప్పుడు ఎంతమందిని మోసం చేస్తాడో కదా. తను అయితే ఆడ కాదు, మగే అనుకుంటా. మగే. సో మరి ఆ పెళ్లి ఒక పంతులు గారు పెళ్లి చేశారు వాళ్ళది. సో ఆ పంతులకు అన్ని తెలిసే పెళ్లి చేశారంటారా? ఏదో డ్రామా ఆడుతున్నారు తెలుసు. మరి తను మగవాడు కాకపోతే ఫస్ట్ రాధి అని ఒక అమ్మాయిని చేసుకున్నాడు, వర్షిణి అని అమ్మాయి. మనందరికీ ఏదో రాధి అని ఆమెను పెళ్లి చేసుకుంటాను లేదండి, ఆమెకి ఏదో పూజ చేస్తాను ఒక పాటకి పిల్లలు పుట్టిలాగా అని చెప్పేసి అన్నారు. సత్యం గారు అంతేనా?
అఘోరి అబ్బాయి కాదు కదండి. అంటే అఘోరి అంటేనే ట్రాన్స్జెండర్ అని మనకు చూస్తేనే తెలుస్తుంది. అమ్మాయి అయితే మరి పిల్లలు చేసుకున్నాడు వర్షిని, అది లెస్బియన్ మ్యారేజ్ అనుకోవచ్చు కదా. లెస్బియన్స్ అమ్మాయి పెళ్లి అంత బాగా చదివి అంత బీటెక్ చదివి ఒక అలాంటి వాడిని చేసుకోవడం ఏంటి? వాళ్ళు నిజంగానే ప్రేమించుకున్నారా లేకపోతే ఏమైనా వశీకరణ జరిగిందా తెలియదు. వాళ్ళ అమ్మాయి వశీకరణ అయితే చేశాడు. అంటే ఇప్పుడు అదొకటి ఈ రోజుల్లో వశీకరణలు ఉన్నాయంటే నమ్ముతున్నారు. పబ్లిక్ స్టంట్ అంటున్నారు కొంతమంది. అదే ఫేమస్ అవడం చేయొచ్చు. ఎవరు అఘోరి ఫేమస్ కావడానికి, వర్షిని ఫేమస్ కావడానికి? వర్షిని ఫేమస్ అంటే కావడానికి. ఫేమస్ అవ్వడానికి ఇంత దిగజారిపోవడమా? ప్రళయం ఉందా జనరేషన్? ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ పెళ్లి చేసుకుని ఏం చేస్తుంది అమ్మాయి, ఏం చేస్తుంది? ఇప్పుడు అఘోరి ఏంటి ఏం చేస్తుందంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో అంటే ఇప్పుడు అఘోరి మోసపోతుంది అనుకోవచ్చు. అమ్మాయిలు అఘోరిని ట్రాప్ చేస్తున్నారా, లేకపోతే అఘోరి అమ్మాయిలు ఏమైనా ట్రాప్ చేస్తున్నారా? అమ్మాయి అన్న నువ్వు అడిగిన క్వశ్చన్ కి సమాధానం నా దగ్గర ఉంది. ఉందా? చెప్పండి చెప్పండి సార్. పెళ్లి మీద మీ అభిప్రాయం? లేడీ అఘోరి లేడీని చేసుకోవడం అనేది అమెరికాలో ఎక్కడో మన ఇది ఇండియన్ ఉమెన్ లీగ్ కూడా జరిగింది. అక్కడ మన ఆస్ట్రేలియా క్యాప్టెన్ కూడా ఒక అమ్మాయిని చేసుకున్నారు. కానీ మీడియా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ మన మీడియానే ఎందుకో ఒక అఘోరి చుట్టూ తిరిగి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి అక్కడ. ఏయు భూములు అంట ఏవేవో ఉన్నాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్లో చూడండి, అందుకే ఎండ కాస్తున్నా వర్షం పడింది మధ్యాహ్నం. ఇలాంటివన్నీ ఫోకస్ చేస్తున్నారని. ఎందుకంటే ప్రకృతి కూడా విమర్శిస్తుంది. ఇలా లేడీ పెళ్లి చేసుకోవడం వల్లే మధ్యాహ్నం సనత్ నగర్లో ఎండ ఉంది, బంజారా హిల్స్లో వర్షం పడుతుంది. అంటే ఇదే కదా ప్రకృతి చూపిస్తుంది. ఇప్పుడు త్వరలో భూకంపం కూడా రాబోతుంది. దీనికి ఎందుకంటే మన ప్రకృతి విధంగా ఎవరైనా ప్రయత్నిస్తే ప్రకృతి హెచ్చరిస్తుందండి. ఇప్పుడు ఎన్ని కోట్లు వేసుకున్నా ఆడ మగ కలిసి ఉంటేనే అందం, మగ కలిసి ఉంటే ఆడ కలిసి ఉంటే గలీజ్ అంటారు దాన్ని. ఇప్పుడు ప్రకృతి కూడా ఇంత చెప్తున్నారు కాబట్టి నిజంగా నేను విమర్శిస్తాను. ఆయన నిజంగా మగాడు అయితే ఓకే. మళ్ళీ అఘోరి ఆడపిల్ల చేసుకున్నారు అంటే అది కంపల్సరీ అమెరికాలో అక్కడ చట్టాలు ఉన్నాయి. మన స్వరలింగా అనేది చట్టం ఇక్కడ కూడా ఉంది. కానీ ప్రకృతికి విరుద్ధంగా ఏ పని చేసినా అది చాలా తప్పనేది నా అభిప్రాయం. మరి అఘోరి అయి ఉండి పెళ్లి చేసుకోవడం కరెక్టే? అఘోరి అంటేనే బ్రహ్మచారి. వాళ్ళు అఘోరీస్ ఎంతో రియల్ అఘోరి అని చెప్పుకునే వాళ్ళకి ఒక మచ్చ అన్నట్టు. ఎందుకంటే మన అఘోరీస్ అంటే వాళ్ళు మొత్తం ఫ్యామిలీని ఇచ్చిపెట్టేసి కఠోరమైన దీక్షలో కఠోరమైన శివుని ఆజ్ఞలో ఉంటారు. ఇలా ప్రేమ లవ్ అని ఏ అఘోరి చేయలేదు. ఒక బాబా ఆల్రెడీ చేశారు. ఆయన ఏదో స్వయంగా రాజ్యం పెట్టుకున్నారు. మన రజిత గారు వింటారు కదా సినిమా హీరోయిన్, అలాగే స్టోరీ జరుగుతుంది వీళ్ళది కూడా. కానీ ఓన్లీ మీడియా ఫోకస్సే ఎక్కువ అయిందేమో, అది లైట్గా తీసుకుంటే ఇంకా మంచిదేమో అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు ఆ అఘోరి అనేది లింగ మార్పిడి చేసుకోవడం అనేది కరెక్ట్ అని అంటారా? అఘోరి అంటేనే నేను చెప్తున్నా కదా, అఘోరి అంటేనే ఒక పవిత్రమైన లింగ మార్పిడి చేసుకోవడం. శరీరం మీద అఘోరి అవ్వడానికి శరీరం మీద ఎలాంటి వ్యామోహం అనేది ఉండకూడదు కదా. అవును, వాళ్ళ తల్లిదండ్రులే చెప్పారు కదా ఆయన పక్కా మగాడు, అలా ఎందుకు చేసుకున్నాడో తెలియదు, మాకు సంబంధం లేదని తల్లిదండ్రులే పట్టించుకున్నప్పుడు మీడియా కూడా పట్టించుకోకపోతేనే బాగుంటుందని నా అభిప్రాయం.